హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ వినాలి. ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ముందుగా మన నిఫ్టీ 50 పాయింట్లు -24,593 దగ్గర ప్రజెంట్ రన్నింగ్ ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే 19 అడ్వాన్స్ డిక్లైన్ 31. ఇక టోటల్గా ఐలో తీసుకుంటే 24,544 లో 24,671 ఐ ప్రజెంట్ ఉన్న మార్కెట్. ఇది చార్ట్ 1 మంత్లో 3.42% రిటర్న్ మైనస్ వచ్చింది. 1 వీక్లో 1%. ఈ పర్సంటేజ్ ఇది 5 ఇయర్స్లో 119. మాట్లాడుకునే దాంట్లో ఈరోజు గెనర్లో ఏషియన్ పెయింట్ ఒకటి 2%, ట్రెంట్ ఇది 1.25, కోల్ ఇండియా 0.61, హెచ్డిఎఫ్సి లైఫ్, హిందాల్కో ఇవి మైనస్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్లస్ ఉన్న కంపెనీలు 0.5% నుంచి 2% వరకు. ఇక అలాగే లోజర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% మైనస్ ఉంది. విప్రో 2%, 241. బిఆర్ రెడ్డి ఇది 1.60, జియో ఫైనాన్స్ ఇది దాదాపు 1.50, నెస్లే ఇండియా 1.29. ఇవి మైనస్ ఉన్న స్టాక్స్. మోస్ట్ యాక్టివ్ ఉన్న వాల్యూమ్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ట్రెంట్, భారత్ ఎయిర్టెల్, ఐసిఐసి. యాక్టివ్ వాల్యూమ్స్లో తీసుకుంటే ఇంటర్నల్, బిఈఎల్, ఎన్టీపీసీ, జియో ఫైనాన్స్, పవర్ గ్రిడ్. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు ఈరోజు మార్కెట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏంటన్నది చెప్తున్నాం. అందులో ఏషియన్ పెయింట్ కలర్ చూడండి, ట్రెండ్ చూడండి, మిగతా అన్నీ నార్మల్ కలర్ ఉన్నాయి. ఇక హైయెస్ట్ పడిపోయిన కలర్లో తీసుకుంటే ఇలా ఇండస్ఇండ్ బ్యాంక్ 2.28, ఇప్పుడు 2%. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా అంటే కాల్ పుట్లు మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్స్ ఇది ప్రజెంట్ 24,700, 24,750, 24,650. ఈ కాల్ 24,600 కాళ్ళు ఇవి బాగా జరిగిన దాంట్లో ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్లో తీసుకుంటే 24,500, 24,400, 24,750, 24,400 మధ్య ట్రేడ్ అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. ఏంటి కాల్ పుట్ రేషియో ప్రకారం చూస్తే ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే 25,000 ప్లస్ కిందికి వస్తేనేమో 24,600. ఇది ఎక్కువ జరిగిన కాల్ పుట్ రేషియో ప్రకారం చూస్తే. ఇక మనం మాట్లాడుకున్న న్యూస్లో ఉన్నాయంటే ఐచర్ మోటార్, మారుతి, ఇవన్నీ ఇన్ఫోసిస్ ఈరోజు న్యూస్ ఉన్న కంపెనీలు ఇక్కడ కింద ఉన్నాయి. ఇవి చెక్ చేసుకొని ఇవి ట్రేడ్ చేసుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ స్టాక్ ప్రైస్ మెయింటైన్ చేయాల్సింది. ఇక మాట్లాడుకునేదంటే స్టాక్ మార్కెట్లో టోటల్గా అంటే మనము 72 బై కంబైన్లో తీసుకున్నట్టు మనం ఒక పర్సంటేజ్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం క్యాలిక్యులేషన్ లెక్క ప్రకారం చూస్తే మనం ఎక్కిన సెన్సెక్స్ తీసుకుంటే 1979. వినాలి ఫ్రెండ్స్, మనం 1979లో సెన్సెక్స్ వచ్చేసి బిఎస్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయినది. సెన్సెక్స్ ఎంత అంటే 100 రూపాయల దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 81,000 దగ్గర ఉంది. ఎంత రిటర్న్ వచ్చిందో చూడండి. అంటే మార్కెట్ పడుతూనే ఉంది అని అంటారు. ఎప్పుడు చూసినా మార్కెట్లో మైనస్ ఉందంటే ఇంత దాకా దూరం పోయిందంటే దాని మీద పర్సంటేజ్ ప్రకారం చూస్తే 18.65%. అంటే దాదాపు సంవత్సరానికి 18,650 రూపాయల లెక్క రిటర్న్ వచ్చింది అన్నట్టు. అది మామూలుగా దానికి నేను క్యాలిక్యులేషన్ రూపాయలు చూపిస్తాను చూడండి. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు క్యాలిక్యులేషన్ లెక్క ప్రకారం మనం అమౌంట్ పెట్టుకుంటే కాంపౌండింగ్లో ఎంత రిటర్న్ వస్తుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. 72 బై 18% లెక్క వేసుకుంటే 4 అంటే 18% అన్నట్టు. 72 డివైడెడ్ బై 18. సపోజ్ 72 12% వచ్చింది. 6 సంవత్సరాలు డబుల్ అవుతుంది. మామూలుగా మనం ఏంటంటే 24% వస్తే 3 సంవత్సరాలు డబుల్ అవుతుంది. ఈ 72 కంబైన్ బై ఈ లెక్కన క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు వచ్చిన సెన్సెక్స్ పరం 18% లెక్క వస్తే 4 సంవత్సరాలకి డబల్ అవుతున్నట్టు. అంటే 4 సంవత్సరాలకి డబల్. అంటే మనకు సెన్సెక్స్లో ఆ రోజు ఒక 100 రూపాయలలో స్టార్ట్ అయినది 2 సంవత్సరాలకి మనకి ఆటోమేటిక్గా 4 సంవత్సరాలకి డబల్ అంటే 200. వినాలి ఫ్రెండ్స్, మనం మళ్ళీ 4 సంవత్సరాలకి 400, మళ్ళీ 4 సంవత్సరాలకి 800, మళ్ళీ 4 సంవత్సరాలకి 1600,
మళ్ళీ 4 సంవత్సరాలకి 3200, మళ్ళీ సంవత్సరానికి 6400, 12,800, ఇకపోతే 24, 25,600, తర్వాత వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలలో దీనికున్న ప్రకారం 51,200, తర్వాత 62,400. ఇప్పుడున్న 60 అంటే మనం అమౌంట్ తెచ్చిన అమౌంట్, ఇది మొదటి సంవత్సరం 4 సంవత్సరాలు అంటే 200 అయింది, 8 సంవత్సరాలకి 400, 12 సంవత్సరాలకు 800, 12 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాలకు, 18 సంవత్సరాలకు, తర్వాత 22 సంవత్సరాలకు, 22 తర్వాత 26, 26 తర్వాత 30, 34, 38, ఇంకొక 1,28,000 అంటే 38 + 42. ఇప్పుడు మనకైనా మొత్తం టోటల్ ఎంత అయింది యావరేజ్గా చూసుకుంటే ఒక 100 రూపాయలు 81,000 అంటే కాంపౌండింగ్ పరంగా చూసుకుంటే మనకి ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడానికి వివరిస్తున్నాం. విధానం ఫ్రెండ్స్, మనం 1,00,000 పెట్టుకుంటే ఎంత, 10,000 పెట్టుకుంటే ఎంత, 1000 పెట్టుకుంటే ఎంత, ఈ రకంగా మనం కంపేర్ చేస్తే మనం మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ని అంటే నెక్స్ట్ రానున్న రోజులో ఒక 100 ఇంటూ ఒక 100కి 81,000, ఒక 100 ఇన్వెస్ట్మెంట్ పెడితే 81,000 అయ్యిందంటే 1000 పెట్టినాం, ఇంకో 0 పెంచుకోండి, 8,10,000, 10,000 పెట్టినాం, ఇంకో 0 పెంచండి, ఇంకొక 0 పెంచండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,000 ఇంత అంటే మనకి అమౌంట్ అయింది 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 8 కోట్ల 10 లక్షలు, ఇంత 1,00,000 పెట్టు అంటే ఇంత అమౌంట్ 40 సంవత్సరాలకి మనం పెట్టిన అమౌంట్కి మనం ఇప్పుడున్న మార్కెట్ లెక్క ప్రకారం స్టాక్ మార్కెట్ ఇంత అమౌంట్ అయ్యింది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అదే నువ్వు గోల్డ్లో పెట్టినా, సిల్వర్లో పెట్టినా, రియల్ ఎస్టేట్లో పెట్టినా ఇంత అమౌంట్ అయినట్టు దాఖలాలు లేదు. ఎక్కువ రిజల్ట్ ఇచ్చినదైతే మన సెన్సెక్స్ అంటే మన స్టాక్లో పెట్టినట్టు ఇంత అమౌంట్ వచ్చిందని, రిటర్న్ వచ్చిందని ఇది చెప్పడానికి వీడియోలు. ఒక్కొక్క దాన్ని తీసుకుంటే 100 పెట్టుకుంటేనేమో 81,000, 1000 పెట్టుకుంటే ఎంత, అదే 2,000 పెట్టుకుంటే ఎంత, అట్లా నువ్వు క్యాల్కులేషన్ లెక్క చేసుకుని అంటే 72 అనేది ఏంటంటే మన కంపెనీలో మనం పెట్టినట్టు ఇన్వెస్టర్కి 4 సంవత్సరాలు రిటర్న్ వస్తే దాదాపు 15% లెక్క అంటే 4 సంవత్సరాలు రిటర్న్ వస్తుంది, అంటే డబల్ అవుతుంది. అలాగే ఇప్పుడు 24% యావరేజ్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ 12% పెట్టుకున్నా మామూలుగా ఒక 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడితే 3,20,00,000 రూపాయలు వస్తాయి. ఎన్ని ఒక 40 ఇయర్స్కి 3 కోట్లు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేస్తే రానున్న రోజులు ఇంకా మరి వస్తుందా అనేది అంటే వస్తుందంటే 100% వస్తుందంటే ఛాన్స్ వస్తుంది. మార్కెట్ అనేది ఇక్కడితోనే మేము ఆగిపోతలేదు, మార్కెట్ పెరగడం తగ్గడం జరుగుతుంది. దానివల్ల మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఇంతగానో ఉందని చెప్పడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మనం అందులో ఉండాలంటే ఈ భయానికి పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెటర్ ఐడియా అని చెప్పడానికి వీడియో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. జై హింద్.